సార్ ఉమ్, అయితే ఇప్పుడు ఆ, చాలామంది ఉమ్, బాధించేది ఆలోచనలు కదా సార్. అవును. ఆలోచనలు అనేటివి ఒక వ్యక్తిని ఉమ్, ఇబ్బంది గురి చేస్తాయి. ఆ ఆలోచనలల్లో ఉమ్, కొన్ని సంతోషకరమైనవి ఉంటాయి, అవును కొన్ని బాధించేటివి ఉంటాయి కదా సార్. అవును అవును అవును. చాలామంది అయితే ఇక్కడ అన్ని ఆలోచనలు ఆనందించేటివి అయితే ఏం కాకపో ఉమ్, కదా సార్. ఉమ్, గతానికి సంబంధించి ఏదో ఒక విషయాన్ని గుర్తు చేసుకొని ఒక ప్రదేశాన్ని గుర్తు చేసుకొని సంతోషపడితే ప్రాబ్లం లేదు. అవును. కానీ పదే పదే ఉమ్, గతానికి సంబంధించిన ఒక విషాదమైన సంఘటనను ఉమ్, ఒక బాధించే ఇన్సిడెంట్ ఉమ్, గుర్తు చేసుకొని బాధపడితే అంటే మనకు వర్తమానం అనేది లేకుండా పోతుంది కదా సార్. అవును ఎప్పుడు వాడి గురించి ఆలోచనలు ఉంటాయి కదా సార్. అవును. నిజానికి ఇప్పుడు సంతోషమైన దుఃఖమైన రెండు జరిగిపోయినాయి. రెండిటి స్థితి ఒకటే. ఒక రకంగా ఆలోచిస్తే అదేమీ గొప్పది కాదు, ఇదేమీ గొప్పది కాదు కదా. అవును అంటే దాన్ని తలుచుకొని మనము ఆనందిస్తున్నాం కదా అని అనుకుంటే సార్. వర్తమానంలో మనం ఒక కాలాన్ని కోల్పోతున్నాం. దుఃఖమైనా అంతే. అవును సార్. దుఃఖాన్ని కూడా మనము జరిగిపోయిన దాన్ని తలుచుకోవడం వల్ల సార్ ఇప్పుడు ఉన్నదాన్ని కోల్పోతున్నాం కదా సార్. సార్ ఇది ఏమైనా ఒక స్టోరీ లెక్క ఏమైనా చెప్తారా సార్? అయితే ఇప్పుడు ఇట్లాంటి విషయాల్ని మనకు ఒక మంచి చిన్న పిట్ట కథ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మంచిగా ప్రకృతిలో హాయిగా తిరిగే ఒక పక్షి ఉంది సార్. ఆ పక్షి అది రోజు మంచిగా హాయిగా తిరిగేది, రోజు మంచిగా ఏది దొరికితే అది తినేది, చెట్టు మీద ఎగిరేది, గూడు కట్టుకునేది, అన్నిటితోటి కిచకిచ అని మాట్లాడేది. కానీ ఒకసారి దానికి ఏమి బుద్ధి పుట్టిందంటే, నేను ఇంత హాయిగా ఉంటున్నా కదా, ఇవన్నీ మళ్ళీ మర్చిపోతే ఎట్లా, ఈ హాయిగా ఉన్నాయి అన్నిటినీ మంచిగా ఫ్రేమ్ కట్టిస్తా అనుకున్నది. అనుకొని తనకు ఏ రోజైతే బాగా మంచి ఆహారం దొరికిందో, లేకపోతే వర్షంలో స్నానం చేసిందో, లేకపోతే సూర్యుని చూసి ఆనందపడ్డదో, వీటన్నిటినీ ఏం చేయడం మొదలు పెట్టిందంటే ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఒక దాన్ని చిత్రణ చేసుకొని ఒక రాయి మీద ఒక స్మైలీ బొమ్మ పెట్టుకొని ఒక సంచిలో వేసుకోవడం మొదలు పెట్టింది. అట్లనే దానికి ఒకనాడు బాగా వర్షం కొట్టింది, పిడుగులు పడ్డాయి. అప్పుడు బాగా భయమైంది. ఆ భయమైన దాన్ని కూడా ఒక చిత్రంలాగా బొమ్మలాగా వేసుకొని దాన్ని కూడా సంచిలో వేసుకొని ఎంబడి పెట్టుకొని తీసుకుపోతుంది. రోజు బ్యాగును మోసుడే. అంతకుముందు ఫ్రీగా ఎగిరిన బర్డ్ సంచిని అయితే ఇట్లా దాని జీవితంలో ఇప్పటి వరకు ఒక 4-5 ఏళ్ళు గడిపింది. అంటే ఆ 4-5 ఏళ్ళకు సంబంధించిన వాటన్నిటిని కూడా స్టోన్స్ ఉన్నాయి. ఆ సంచిని రోజు అదే కలెక్షన్ దానికి. ఆ కలెక్షన్ చేసుకుంటా పోతూ ఉంటే ఒకసారి ఒక గురువు చూసి అరే ఇదేమో కొత్తగా చేస్తున్నది, రోజులు ఎప్పుడు లేనిది, పక్షి లక్షణం కాదు కదా, మామూలుగా ఎగరాలే తిరగాలే కానీ ఏదో కొత్తగా కనబడుతుంది అని అనుకున్నది. ఆయన కూడా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టిండు. ఒకనాడు ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి గురువు గారు నేను ఇట్లా చేస్తున్నా అని అన్నది. అంటే చూడు, నువ్వు అట్లా చేయడం వల్ల నువ్వు అన్ని వర్తమానాన్ని కోల్పోతావు కదా. నువ్వు ఏదో పాత ముచ్చట్లు పడి వాటినే ఆస్తిలాగా భావించి వెనకేసుకుంటున్నా అనుకుంటున్నావు, నువ్వు 4 రాళ్ళు వెనకేసుకున్నా అనుకుంటున్నావు. కానీ అది ఎప్పటికున్నా నీకైతే సమస్యనే. అంటే అట్లా ఏం లేదు, అదంతా ఏం లేదు, నాకు ఇదే మంచి అనిపిస్తున్నది, మర్చిపోతా కావచ్చు నా జీవితంలో ఇవన్నీ మళ్ళీ ఎట్లా యాదుకుంటాయి, కాబట్టి నేను ఇవన్నీ జమ చేసుకుంటా పోతా అన్నది. ఇక ఇట్లా జరుగుతూ ఉంటే ఏమైంది, ఇంకో 2-3 ఏళ్ళు గడిచే వరకు దాని సంచి బాగా బరువు అయిపోయింది. ఇక ఎంత మీదకి ఎగురుదామన్నా ఎగురుతుంది చాలా బలంగా దాని రెక్కల కష్టం అంతా దానికే పోతుంది, దాని ఎనర్జీ అంతా అనవసరంగా బ్యాకే పోతుంది. అట్లా మోసుకుంటా పోయి ఇక ఒకసారి దానికి అసలు దాన్ని మోసే శక్తి లేదు. టపీమ్ అని ఆ గురువు గారి కాళ్ళ ముంగటనే పడ్డది.
పడంగానే గురువు గారు అడిగింది, అయ్యో ఏమైంది మరి ఇన్ని రోజులు బాగానే తిరుగుతున్నా, బాగా హాయిగా ఉన్నా అన్నావు కదా, మళ్ళేమో ఇట్లా కింద మీద నేల మీద పడ్డావు, ఏంది సంగతి అని అడిగిండు. గురువు గారు ఇవన్నీ బాగానే ఉన్నాయి, నేనైతే ఇవన్నీ మోసుకుంటూ పోతున్నా, కానీ రాను రాను బరువు అవుతున్నాయి, ఇవన్నీ నాకు అవసరమా అని అనిపిస్తున్నది అని అన్నది. మళ్ళీ ఇది వదిలించుకోవడం ఎట్లా అని ప్రశ్న సార్. ఇవన్నీ ఎట్లా వదిలించుకోవాలి నేను అంటే, నేను చెప్పితే నువ్వు విన్నవా? అది మంచి అయినా సరే, చెడైనా సరే, సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే, దేన్నైనా అంటి పెట్టుకోవద్దు. ఒక క్షణం ఆనందించుతావు, ఒక క్షణం దుఃఖిస్తావు, వదిలేయాలి. ఆ క్షణంతోటే దాన్ని వదిలేయాలి. అది ఆ క్షణానికి సంబంధించి ఎదురైన సంఘటన. అదే క్షణాన్ని నువ్వు ముందుకు తీసుకుపోవాలనుకున్నా, వెనుకకు తీసుకుపోవాలనుకున్నా, దానివల్ల నీకు సమస్యనే ఉంటది. కాబట్టి మనిషి ఎప్పుడైనా సరే, అంటే ఇప్పుడు బ్యాగ్ వదిలేసిందా సార్? అంతే, ఇక మరి తప్పది కదా, వదిలించుకుంటేనే అది స్వేచ్ఛగా ఉంటది. సరే, అంటే అది పిట్ట కాబట్టి, అది ఆ బ్యాగ్ కాబట్టి భౌతికంగా ఉన్నది వదిలేసిపోయింది. అదే మరి మనిషి మైండ్ లో ఉన్న క్యారీ బ్యాగ్ కనబడదు కదా? కనబడదు. కనబడకుండానే మోస్తా ఉంటాం మనం, అది ఏండ్ల కొద్దీ మోస్తా ఉంటాము. ఎవరో గౌరవం ఇవ్వలేరు, ఎక్కడో బాధపడ్డామని, ఎక్కడనో చిన్నగా ఎవరో మాట అన్నారని, లేదంటే మన డ్రెస్ మంచిగా లేదన్నారని, లేకపోతే మనం ఒక దాంట్లో ఫెయిల్ అయినామని, లేదంటే నన్ను మెచ్చుకున్నారని, కిరీటం పెడితే సంతోషం, శాల్వా కప్పితే సంతోషం, బిరుదులు ఇస్తే అన్నిటికీ సంతోషపడదాం. లేదంటే ఏదో క్లాసులో ఫస్ట్ అంటే దేన్ని ఎంజాయ్ చేయకూడదని కాదు ఇక్కడ. ఆ వర్తమానంలో నువ్వు ఆ రోజు ఆ విషయాన్ని తప్పకుండా స్వీకరించాల్సిందే. దుఃఖాన్ని కూడా ఆ రోజు స్వీకరిస్తావు. నువ్వు నీకు వచ్చింది, ఎదురైంది, ముళ్ళు గుచ్చుకున్నది, బాధపడ్డావు, మళ్ళీ 4 రోజులకు అయ్యో నాకు మొన్న ముళ్ళు గుచ్చింది అని బాధపడవు ఎందుకు? అవసరం లేదు, అది పోయింది, ఆ క్షణం గడిచిపోయింది. అట్లా ఉండాలి. అట్లా ఉంటే అంటే దీనివల్ల మనము ఏదో కొంత వ్యతిరేకంగా ఆలోచించినట్టు అనిపించినప్పటికీ మనం వర్తమానము కూడా ఉంది కదా, మన అసలైన జీవితాన్ని మనము అనుభవించకుండా గతాన్నో భవిష్యత్తునో నెమరేసుకుంటూ కూర్చుంటే అది ఏమైతుంది అంటే వర్తమానాన్ని ఖరాబ్ చేస్తుంది, పాడు చేస్తుంది. కాబట్టి మనం పక్షిలాగా హాయిగా ఉండాలంటే వదిలేయాలి. వదిలిస్తే హాయిగా ఉంటాం, అది మంచిది కూడా. అది మనం అట్లా ఉంటే మనము చాలా అంటే మనం హాయిగా ఉండడమే కాదు, చుట్టుపక్కల కూడా ఒక సామరస్య స్థితి ఉంటుంది. ఇంటిలో సామరస్యంగా ఉంటుంది, సమాజంలో, ఆఫీసులో, ఎక్కడికి వెళ్ళినా సామరస్యంగా ఉంటుంది. లేకపోతే నీ మాటల, నీ చర్యల వలన ఇతరులు బాధపడతాం అట్లాగా. కాబట్టి ఇట్లాంటి దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. బాగుంది సార్, ఒక పక్షి ద్వారా చెప్పాలనుకున్న విషయాన్ని మొత్తం కన్వే చేశారు సార్. అదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.